కృష్ణమ్మ గుడిసె కృష్ణమ్మ మీకు అందరికీ తెలుసుంటుంది. నేను 2004లోన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయాను. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నేను పొలిటికల్లోనే ఉన్నాను, అనునిత్యం ప్రజల్లోనే ఉంటున్నాను. మీరు కూడా చూస్తున్నారు. ముఖ్యంగా ఆదోని టౌన్లో ఎక్కువగా ముస్లిం మైనారిటీ పాపులేషన్ ఎక్కువగా ఉంది. దాదాపు 30-40% ఓటర్స్ ఇక్కడ మన ఆదోనిలోనే ఉన్నారు. కాబట్టి ఈ ముస్లిం మైనారిటీస్లో కూడా చాలామంది నిరుపేదలు ఎక్కువగా ఉన్నారు. అంటే మేము డోర్ టు డోర్ ప్రచారానికి వెళ్ళినప్పుడు, సూపర్ 6 మెరీ మేనిఫెస్టో ప్రచారానికి వెళ్ళినప్పుడు మేము చూస్తూ ఉంటాము. చాలామంది కంపేర్ టు మిగతా వర్గాల కంటే కూడా ఎక్కువగా ముస్లిం మైనారిటీస్లో నిరుపేదలు ఎక్కువ ఉన్నారు. మేము వెళ్తుంటే వాళ్ళు ఒకటే అన్నారు, అమ్మ మాకు ధరలు తగ్గించండి చాలా, ఇంకేం వద్దు మాకు, మేము బతుకుతాము అని చెప్పి అంత ఇది ఉంది. కాబట్టి ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. మిమ్మల్ని కేవలం ఓటర్లుగానే గుర్తించి ఇప్పుడు ఎమ్మెల్యే గారు 15 సంవత్సరాలు అంటే 3 టర్మ్స్ ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అవునా కాదండి? 15 అంటే 2004లో ఒకసారి, 2014లో ఒకసారి, 2019 కూడా. ఈ 3 సార్లు అయిన ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండి ఎలా అభివృద్ధి చేయాలి అంటే ప్రతి వర్గాన్ని కూడా ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు మీరు చాలా సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ 3 టర్ముల్లో ఆయన ఎంతో మేలు చేసి ఉండాల్సింది. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు ఏమంటే కేవలం మిమ్మల్ని ఓటర్లుగానే భావిస్తుంది. అది నిజం, ఓటర్లుగానే భావిస్తున్నారు. ఎందుకంటే మొన్ననే షరీఫ్ గారు వచ్చారు, మా శాసన మండలి చైర్మన్ షరీఫ్ గారు వచ్చి మొన్న దర్గాకు కూడా వెళ్ళి వచ్చారు ఆయన మసీదుకి. అప్పుడు కూడా నిజంగా మేము మాకేమంటే ఆడవాళ్ళం కదా, లోపలికి మేము పోలేము. నేను అప్పుడే వీడియోలో పూర్తిగా చూశాను అనమాట. కాబట్టి ఇంత ఘన చరిత్ర కలిగిన ఆదోనిలో ఉన్న ముస్లిం మైనారిటీస్లను ఖచ్చితంగా మేము హామీ ఇస్తున్నామండి. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ సారు 100% మీ సమస్యల పైన, నాకైతే లోకేష్ గారు ముస్లిం మైనారిటీస్ ఆదోనిలో ఎక్కువ ఉన్నారమ్మా, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోమని నాకు నిజంగా చెప్పారు. కాబట్టి ఎక్కువగా నేను మిమ్మల్ని కలవడము, మీతో మాట్లాడడము, ఎందుకంటే ఇక్కడ రాజకీయంగా కూడా అంతగా రాలేదు, ఆర్థికంగా కూడా ఉన్నా కూడా అంతగా పెద్దగా ఇది లేదు. ఇవన్నీ కూడా తెలుసు. ఇంకోటి సామాజికంగా అన్ని రకాలుగా మనం అభివృద్ధి చెందాలంటే మనం ఖచ్చితంగా మిమ్మల్ని ఒక స్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. అంటే పేదవాళ్ళు ఉన్నారు, హై లెవెల్లో వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళతో పోలిస్తే పేదవాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు మీ సమస్యలు చెప్పారు, కటిక వాళ్ళకి ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయండి అని చెప్పి 100% నేను నారా లోకేష్ సార్ దృష్టికి తీసుకెళ్తాము. ఇంకోటి ఏమంటే ఒక 2-3 మంత్స్ లేదంటే 4 మంత్స్ ముందే వచ్చింటే ఎంపీ ఫండ్స్ నుంచి కూడా పెట్టిండే వాళ్ళము. కాబట్టి 100% మేము ట్రై చేస్తాము. బట్ ఇంకొక 2-3 నెలల్లో మా గవర్నమెంట్ వస్తుంది కాబట్టి దీంట్లో మీరు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో, ఒకటి శాంక్షన్ ఆఫ్ పక్కా హౌసెస్. ఈ శాంక్షన్ ఆఫ్ పక్కా హౌసెస్లోన మరి టిట్కో ఇంట్లో మేము కట్టించాం, దాంట్లో మీరు ఎంతమందికి మీకు వచ్చిందో మాకు తెలియదు. సపోజ్ అట్లా లేకపోతే మీ సొంతం స్థలం ఉంటే నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే అమౌంట్ మేము శాంక్షన్ చేపిస్తాం. ఇప్పుడు మీకు 2 సెంట్లు 3 సెంట్లు స్థలం ఉంది, పక్కా హౌసెస్ కావాలి అంటే మేము గవర్నమెంట్ నుంచి ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. తప్పకుండా ఇక్కడ మా లీడర్స్ అందరు ఉన్నారు కదా, వీళ్ళ ఆధ్వర్యంలోనే మేము చేపిస్తాము. ఆ పని పక్కా హౌసెస్ మాత్రం కట్టిస్తాము. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటుకి చేస్తాము. ఇంకొకటి కార్పొరేషన్ ఆల్రెడీ ఉంది అని చెప్పారు. నిజంగా చెప్తున్నామండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 156 కార్పొరేషన్ పెట్టారు. నేను ఇందాకే ప్రెస్లో మాట్లాడి వచ్చాను. ఈ కార్పొరేషన్లోన సింగిల్ లోన్ ఇప్పించలేవాడు, కేవలం పేరుకు మాత్రమే మనల్ని మోసం చేయడానికి. ఎస్టీలను, ఎస్సీలను, బీసీలను, మైనారిటీలను మోసం చేయడానికి. బీసీ కార్పొరేషన్లు ఉన్నాయి, ఎస్సీ కార్పొరేషన్లు ఉన్నాయి, ఎస్టీ కార్పొరేషన్లు ఉన్నాయి, మైనారిటీ కార్పొరేషన్లు ఉన్నాయి. ఒక్కరికన్నా వచ్చిందా? మనం ఇప్పుడు ఆదోని తీసుకుందాం, ఇక్కడ నుంచి డైరెక్టర్గా ఉన్నారు, కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయన ఒక్కరికైనా లోన్ ఇప్పించాడు? ఎందుకంటే ఇప్పించలేడు ఆయన. జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులన్నీ తీసుకొని బటన్ నొక్కుడు కార్యక్రమం చేపట్టాడు. కేవలం నవరత్నాలు అని చెప్పి ఇంకేది లేదు, మొత్తం డబ్బులన్నీ దానికే వెళ్ళిపోతున్నాయి.
ఇంతకుముందు నిజంగా చెప్తున్నాము, ఇంతకుముందు అన్ని కార్పొరేషన్ కుల కార్పొరేషన్లోన మేము లోన్లు ఇప్పించాం. వాల్మీకి ఇప్పించాం, కురుబా ఇప్పించాము, అదేవిధంగా చాకలి అందరికి ఇప్పించాం. కానీ ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలోన ఏ ఒక్క కార్పొరేషన్ లోన్ రాలేదు. అదేవిధంగా మీకు గుర్తుందో లేదో, రంజాన్ వస్తే రంజాన్ తోఫాన్ ఇచ్చాము, గుర్తుందా? మళ్ళీ ఇప్పుడు అస్సలు రావట్లేదు. అప్పుడు నిజంగా పేదవాళ్ళు ఆ రంజాన్ తోఫా సేమియా ఒకటి, తర్వాత బెల్లము, నెయ్యి, గోధుమ పిండి ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. అంటే కనీసము ఆ పండగ రోజైనా హ్యాపీగా పేదవాళ్ళు పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో. అదేవిధంగా